చినుకు పడితే చిత్తడయ్యే భాగ్యనగరం దశ మార్చలేని పరిస్థితి ఉందా అంటే పరిష్కారం పాలకుల చేతుల్లోనే ఉంది. కానీ ఏటా అదే నిర్లక్ష్యం, అదే వైఫల్యం. కాలనీ లేఅవుట్లలో తప్పిదాలు, నాలాల ఆక్రమణలు ఓవైపు, విస్తరించని రోడ్లు మరోవైపు. ఎప్పటికప్పుడు చేయాల్సిన పనుల్ని పూర్తి చేయని జీహెచ్ఎంసీ మహానగరాన్ని వరద నగరంగా మార్చేస్తోంది. సమస్య పరిష్కారానికి కిర్లోస్కర్ కమిటీ సూచనలు బేఖాతరే. ఇంతకీ భాగ్యనగరానికి ఎందుకీ దుస్థితి? హైదరాబాద్ లో దాదాపు 1500కు పైగా నాలాలున్నాయి. జంట నగరాల ప్రజలు రోజు ఉపయోగించే వాటిలో మిగిలే వ్యర్థాలతో పాటు చెత్త చెదారం కూడా ఈ నాలాల్లోకి వెళ్తుంటుంది. వీటిలో ఎప్పటికప్పుడు పూడిక తీయకపోవడమే సమస్యకు కారణమవుతోంది. ఇప్పటికీ ఆక్రమణలు ఇంకా కొనసాగుతున్నాయే తప్ప నాలాల పునరుద్ధరణ పనులు మాత్రం జరగడం లేదు. జంట నగరాల్లోని నాలాల ఆధునికీకరణ కోసం 700 కోట్ల రూపాయలు అవసరమని అప్పటి ఎంసీహెచ్ కమిషనర్ సంజయ్ జాజు తేల్చారు. కానీ వీటిలో 150 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఆ తరువాత వీటిపై ఏటా కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ బడ్జెట్లో కేటాయింపులు జరుపుతున్నా వాటిని ఖర్చు చేసే విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు నగరంలో పడే వర్షపు నీటిని నిలిపేందుకు వందలాది గొలుసుకట్టు చెరువులు ఉండేవి. అందుకే ఈ నగరాన్ని చెరువుల నగరంగా పిలిచేవారు. 500కు పైగా ఉన్న చెరువులు కాస్త కబ్జాలు, రాజకీయ నేతలు, అధికార నేతల బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అవినీతి వల్ల కళ్ల ముందే కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకప్పుడు చెరువులుగా ఉన్న ఎన్నో ప్రాంతాలు ఇప్పుడు కుంటలుగా మారిపోయాయి. కేవలం 169 కుంటలు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా తేల్చింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఎకరాల్లో చెరువు ఉండే, ఆ చెరువులు